హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమంది రవిని శనివారం అరెస్ట్ చేసిన క్రైమ్ పోలీసులు వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలు తీసుకుని అతనితోనే ఆయా సైట్లను మూసివేయించారు. కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో రవిని మరింత లోతుగా విచారించనున్నారు. गड़बड़ दिए तो अच्छा హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమంది రవిని ఇప్పటికే శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలు తీసుకుని అతనితోనే ఆ సైట్లను మూసివేయించారు. కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో రవిని మరింత లోతుగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో మొదటి రోజు కస్టడీకి తీసుకుని చెంచల్గూడ జైలు నుండి సీసీఎస్ గా తరలించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అతని సర్వర్లన్నింటినీ కూడా పూర్తిగా ఆ పాస్వర్డ్స్ తోటి అతని చేతి ద్వారానే ఐబొమ్మ వెబ్సైట్ పూర్తిగా కూడా మూసివేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు 25 బ్యాంక్ అకౌంట్లలో నగదు ఉన్నట్లు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ఆ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలను పైరసీ చేసి హెచ్డి ప్రింట్లను ఈ యొక్క ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్ లో పెట్టారు కాబట్టి వీటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. కేవలం ఐబొమ్మ రవి మాత్రమే ఉన్నాడా, ఇతనికి హైదరాబాద్ లో ఇంకా ఎవరైనా ఏజెంట్లు ఏర్పాటు చేసుకున్నాడా, ఇతర రాష్ట్రాల్లో కానీ వేరే కంట్రీస్ లో కూడా ఇతనికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి నెలవారీ శాలరీస్ కూడా ఇచ్చేవాడు అనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి ఆ అంశాలన్నిటిపైన కూడా ఈ 5 రోజుల పాటు ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.